తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఆయా గ్రామాలకు వెళ్లాలంటే 30 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ వరద ఉధృతితో విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. వరదొచ్చిన ప్రతిసారి రాకపోకలు నిలిచిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టలేరుపై కొత్త వంతెన నిర్మించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, పాలకులు మారుతూ ఉన్నారు. కానీ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఉండేటువంటి ప్రజల కష్టాలు మాత్రం పట్టించుకునే నాదుడే కరువయ్యారు. వరదలు వచ్చిన ప్రతిసారి కూడా గంపలగూడెంలో ఉండేటువంటి ప్రజలు పడే ఇక్కట్లు ఇన్ని అన్నీ కాదు. ప్రస్తుతం మనం నా వెనుకమాల కనపడుతున్నటువంటి వరద ప్రవాహాన్ని చూడొచ్చు. కట్టలేరు వాగుకు వరద ప్రవాహం పోటెత్తడంతో 20 గ్రామాలకు కూడా రాకపోకలు అనేవి పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. దీంతో 20 గ్రామాలకు వెళ్ళేటువంటి ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి. ప్రస్తుతం కట్టలేరు వాగు అనేది ఏ విధంగా ఉధృతంగా ప్రవహిస్తుందో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. మరోవైపు రెవెన్యూ అధికారులు కూడా చర్యలు చేపడుతూ ఉన్నారు. అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ప్రస్తుతం మనతో ఎంఆర్ఓ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది కట్టలేరు వాగు, అసలు ఇక్కడ మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? అంటే ప్రతిసారి పైన ఖమ్మంలో కురిసినా సరే, తెలంగాణలో ఎక్కడ వర్షం పడినా సరే, ఇక్కడికి ఈ కట్టలేరు వాగుకి కొంచెం ఈ రోడ్డు ప్రాబ్లం ఉంది. ఆ వంతెన పడిపోవటం వలన ఎప్పుడైతే ఈ వరద ఉధృతి తగ్గిందో వెంటనే మళ్ళీ మేము ఫామ్ చేస్తాము ఇబ్బంది కలగకుండా. ఇది వచ్చినప్పుడు మాత్రం, వరద ఉధృతంగా వచ్చినప్పుడు మాత్రం మేము కంట్రోల్ చేస్తాము. అటువైపు వెనగడప వైపు, ఇటు పక్క తోటమూల వైపు, పెదకొమెర తోటమూల వైపు కూడా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి, పోలీసు, రెవెన్యూ, సచివాలయం సిబ్బంది, తర్వాత ఇరిగేషన్ వాళ్ళు నలుగురు కలిపి డ్యూటీలు వేస్తాము రౌండ్ ద క్లాక్. ఎన్నో సంవత్సరాలుగా, 8 ఏళ్ళగా ఇక్కడ వంతెన కోసం ప్రజలైతే పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వంతెన నిర్మాణం జరగకపోవడానికి కారణం ఏంటి? అసలు వరదలు వచ్చిన ప్రతిసారి కూడా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం? వంతెన అంటే ఇది గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ అండి. గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయింది, సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. ఇక్కడ తిరువూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు ఇక్కడ స్టార్ట్ చేస్తారు సెప్టెంబర్లో అని చెప్పడం జరిగింది. అంటే అప్పుడైతే కొంచెం వర్షాలు ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఆ టైంలో కనుక స్టార్ట్ చేసినట్టయితే త్వరితగతిన కంప్లీట్ చేయడానికి వీలు పడుతుందని చెప్పి స్టార్ట్ చేయడానికి గవర్నమెంటు సన్నాహాలు చేస్తుందండి. ఇక్కడ ఉన్నటువంటి వంతెన కూడా వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో పక్కనే అప్రోచ్ రహదారిని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వరద ప్రవాహానికి అది పూర్తిగా మరోసారి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉండేటువంటి ప్రజలైతే తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మాకు వంతెన నిర్మించాలని చెప్పని వీళ్ళందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామ్యాన్ సురేష్తో శివకుమార్, ఎన్టీఆర్ జిల్లా నుంచి. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.